హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని మీ ముందుకు సరికొత్త వీడియోతో వచ్చాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేనైతే హైదరాబాద్ వెళ్ళాను కొంత చిన్న వర్క్ పైన. సో హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు జోగిపేట్ దాటిన తర్వాత మన బ్రెజా టైర్ అయితే పంక్చర్ అయితే అయింది. కార్తో వచ్చిన స్టెప్ని అయితే రీప్లేస్ చేశాను. ఆ నైట్లో నేను సింగిల్గా ఉన్నాను కాబట్టి నేను వీడియో తీయలేకపోయినాను. బ్రెజా ఉన్న వాళ్ళు ఏ విధంగా స్టెప్ని రీప్లేస్ చేసుకోవాలనేసి ఇది ఒక వీడియో అండి. క్లియర్గా చూడండి, కంపెనీ స్టెప్ని ఏ విధంగా మార్చుకోవాలి, ఎక్కడ పెట్టాలి అనేది ఈ వీడియో. ఇప్పుడు మనం బ్రెజా టైర్ అయితే మారుద్దాం. ఇది ఎలా ఎప్పుడు చేస్తున్నానంటే నెక్స్ట్ డే, అంటే నిన్న పంక్చర్ అయింది, నేను స్టెప్ని పెట్టాను, పెద్దగా హోల్ పడ్డాను. ఇంటికి వచ్చినాక నేను పంక్చర్ చేయించేసి ఇప్పుడు మళ్ళీ పాత టైర్ని నేను బిగించబోతున్నాను వెహికల్కి. ఆ టైర్ చూపిస్తాను. అంతకుముందు నేను కంపెనీ నుంచి వచ్చిన జాక్ మళ్ళీ నేను అడిషనల్గా తీసుకున్న జాక్ని డిఫరెన్స్ అనేది చూపిస్తాను. ఈ జాక్ అనేది నేను అడిషనల్గా తీసుకున్నాను. ఇది నాకు 1040 ఏమో పడింది. ఆన్లైన్లో పర్చేస్ చేశాను. దీనికి సంబంధించిన వీడియో ఉంటుంది, డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, అక్కడ నుంచి మీరు వెళ్ళి చూడొచ్చు. ఈ జాక్ నాకు షోరూమ్ నుంచి అయితే జాక్ వస్తుంది, అది ఏ విధంగా వస్తుందనే చూపిస్తాను. ముందుగా మనకు ట్రే అనేది ఉంటుంది, ఈ విధంగా తీసేసుకోవాలి. తీసేసుకున్నాక మనకు షోరూమ్ సంబంధించిన టైర్ కిట్ అనేది వస్తుంది. స్టెప్నీ టైర్ అనేది షోరూంలో ఈ విధంగా ఇన్స్టాల్ అయ్యేసి వస్తుంది. ఇది ఇలా తీసేసుకోవాలి. తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇది స్టెప్నీకి సంబంధించిన టైరు. దీనికి సంబంధించిన టూల్స్ అయితే ఇక్కడే ఉంటాయి. జాక్ ఉంటుంది, సో జాక్ ఎత్తడానికి ఉంటుంది. ఇది పానా, ఇది లాక్కెళ్ళడానికి. ఈ జాకే పెట్టి చూపిస్తా. నార్మల్గా తీయండి. జాక్ అనేది తీసేసుకోవాలి. అందరికి ఒక డౌట్ ఉండొచ్చు, ఈ జాక్ ఎక్కడ పెట్టాలి అంటే ఇక్కడ ఈ బ్రెజాకి ఇక్కడ ఇచ్చారు, దీనికి పెట్టాలి. ఫస్ట్ పెట్టే ముందు ఈ విధంగా నార్మల్గా హైట్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా హైట్ చేయాలి. ఇక్కడ చూడొచ్చు, ఇది పైకి వస్తుంది. ఎత్తునంటే అయిపోతుంది. ఒకవేళ మీరు గ్రీస్ కూడా ఇన్స్టాల్ చేసుకోండి, ఇంకా స్మూత్. ఇక్కడ కరెక్ట్గా ఇలా కిందికి పెట్టేసి ఏదైతే ఈ రాడ్ ఉందో దీని లోపల ఈ విధంగా ఇన్స్టాల్ కావాలి ఈ రాడు. అప్పటి వరకు మనం వెహికల్ అనేది ముందుగా వెహికల్ ఫ్లాట్ సర్ఫేస్లో ఉంచాలి. ఎత్తుగానే అంపుగానే ఉంచొద్దు. హ్యాండ్ బ్రేక్ వేసి ఉంచాలి, కరెక్ట్గా ఉంటుంది. ఈ విధంగా కరెక్ట్గా పెట్టేసి కొద్దిగా టైర్ని ఒక ఇంచ్ అనేది లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకొని ఏదైతే మనకి విధంగా కొద్దిగా లాక్ చేసుకున్న తర్వాత మనకి ఏవైతే వీల్ క్యాప్స్ ఉంటాయో ఈ వీల్ క్యాప్స్ని రిమూవ్ చేయాలి. ఈ విధంగా రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసినాక వీల్స్ ఏవైతే ఉంటాయో రోజు రన్నింగ్ ఉంటుంది కదా, ఒక్కసారి వీటిని లూజ్ చేసుకోవాలి. మొత్తం 5 స్క్రూస్ని కూడా బోల్ట్స్ని లూజ్ చేయాలి. మొత్తం అన్ని లూజ్ చేశాక బోల్ట్స్ని తీసుకొని హైట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడొచ్చు, ఈ స్పేస్ మనకు సరిపోతుంది చేంజ్ చేయడానికి. ఇలా కాలు పెట్టుకోండి, లేదంటే పడే ఛాన్సెస్ ఉంటాయి. ట్విస్ట్ ఏంటంటే ఈ వీల్ ఆల్రెడీ మనకు ఎయిర్ ఉంది కాబట్టి మనకి హైట్ అనేది తెలిసింది. అదే వీల్ ఒకవేళ పంక్చర్ ఉన్నప్పుడు హైట్ అనేది తెలియతోటి కొద్దిగా హైట్ ఎక్కువనే చేసుకోవాలి. సో అలా టైర్ పెట్టేసి మనం ఏదైతే టైర్ పెట్టాలనుకుంటున్నాం దీన్ని ఇలా తీసుకుపోవాలి. ముందుగా మీరు ఒక్కరు ఉన్నప్పుడు హైట్ లేపడం కష్టం అవుతుంది. బోల్స్కి ఈ లాక్ అనేది ఈ హోల్లో లాక్ చేసుకోవాలి. ఇంతే సింపుల్. ఇలా లాక్ చేసిన తర్వాత ఫస్ట్ ఒక బోల్ట్ పైన పెట్టాలి, సెకండ్ ఒక బోల్ట్ కింద పెట్టుకోవాలి. బోల్ట్స్ చూడండి ఫ్లాట్ ఉంటుంది, ఇక్కడ కొద్దిగా హైట్ ఉంటుంది. ఈ హైట్ని లోపల పెట్టాలి. జాక్ అనేది కిందికి దించాలి. ఎందుకంటే ఈ బోల్ట్స్ని టైట్ చేయాలి అంటే లారీ వాళ్ళు ఎక్కి దుంకుతారు చూడు, ఆ విధంగా చేయాలి అంటే ఇట్లా హైట్ ఉండకూడదు. ఎందుకంటే బండి ఊగే ఛాన్సెస్ ఉంటాయి. హైట్ అనేది తగ్గించాలి. సేమ్ దీన్ని ఇలా లాక్ చేసి దీంతో ఇందులో లాక్ చేసి విధంగా టైర్ అనేది ఎక్కించేటప్పుడే కొద్దిగా కష్టంగా ఉంటుంది. లాక్ చేయాలి అంతే. ఈ విధంగా కొద్దిగా లాక్ చేసిన తర్వాత జాక్ని అనేది పూర్తిగా తీసేయాలి. ఈ విధంగా తీసేసి ముందు జాక్ అనేది ప్యాక్ చేయాలి. ఎందుకంటే లేట్స్ నైట్లో కనుక అయితే
మనం ఇవన్నీ మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఈ విధంగా మొత్తం చేసేసి వీటిని మళ్ళీ యథాస్థితిలో సర్దుకోవాలి. సో ఇలా మొత్తం చేసేసుకున్నాక ఒక్కసారి మళ్ళీ వీల్ అలైన్మెంట్ షాప్ కానీ లేదంటే మీ దగ్గరలో షోరూమ్ కానీ ఉంటే ఒకసారి బోల్ట్లు అనేవి చెక్ చేయించుకోండి. ఎందుకంటే మెషినే హ్యాండే ఆ వెయిట్కి తగ్గట్టు నేనైతే బరువు అయితే వేసాను. ఇది మన వీల్ క్యాప్. ఈ వీల్ క్యాప్కి ఏదైతే ఇక్కడ ఇది ఉందో ఇది మనకి హెయిర్ కొట్టే వాల్ దగ్గర పెట్టాలి. ఇలా లాక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత దీన్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. పెట్టేసి మన టైర్ ప్లేస్లో పెట్టేసుకోవాలి. టైర్లు ఏవి వేసుకోవాలి అంటే జేకే బెస్ట్ అంటాను. ఎందుకంటే ఎంఆర్ఎఫ్లో అయితే నాకు కండిషనల్ వ్యారంటీ ఉంది కానీ అన్కండిషనల్ వ్యారంటీ లేదు. ఇది ఎంఆర్ఎఫ్, సో ఇది వచ్చేసి జేకే. ఈ జేకే కనుక ఆ విధంగా 2 వాల్స్ పెట్టేంత పంక్చర్ అయితే అన్కండిషనల్ వ్యారంటీలో మనము టైర్ అయితే క్లైమ్ చేసుకోవచ్చు. కానీ ఏం చేయలేము, ఆ షోరూమ్ నుంచి ఇచ్చారు కాబట్టి మనం ఏం చేయలేము. నేను పర్చేజ్ చేశాను ఆల్రెడీ. ఈ బ్రెజాకి సంబంధించిన టైర్ ఇష్యూ గురించి ఒక వీడియో ఉంటుంది, ఒకసారి మీరు చూడొచ్చు. నాకు ఎంఆర్ఎఫ్ వాళ్ళు ఎంత సతాయించారు అనేది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా అయితే పెట్టిద్దాం. ఒకవేళ ఒక్కరు ఉన్నారు వెయిట్ ఎక్కువ ఉంటుంది అంటే ఇది ఇలా పెట్టేసుకొని ఈ హోల్స్లో ఫింగర్స్ వేసుకొని ఇలా లేపాలి. నాకు సిఎన్జి ఉంది కాబట్టి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. దీంతో ఖచ్చితంగా టైర్కి అనేది లాక్ చేయాలి. సో లాక్ చేయలేరు అనుకోండి మన టైర్ అనేది బ్రేక్ కొట్టినప్పుడు అటు ఇటు మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ విధంగా టైట్ అనేది చేసుకోవాలి. ఇలా లాక్ చేసుకొని మన జాకెట్ ఉందో ఇది యాజ్ ఇట్ ఈస్గా ఇలా టైర్లో ఇన్సర్ట్ చేసేయాలి. అది ఏదైతే ఇది టైర్ పైన డిక్కీ మ్యాట్ ఉందో డిక్కీ మ్యాట్ ఈ విధంగా వేసేయాలి. సంబంధించిన వస్తువులన్నీ పెట్టేసుకోవాలి. ఈ విధంగా అయిపోయాక చూసారా ఇలా మర్చిపోతాం. సో అందుకే ఫస్ట్ జాక్ టూల్స్ చాలా ఇంపార్టెంట్. అవి పెట్టుకున్నాకనే మీరు వెహికల్ అని స్టార్ట్ చేయండి. ఒక్కసారి టైర్ ఇన్స్టాలేషన్ అయినాక వెహికల్కి ఒకసారి రౌండ్గా వెహికల్ చుట్టూ అయితే తిరిగి చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మన బ్రెజాకి సంబంధించిన టైర్ వీల్ చేంజింగ్ వీడియో. సో ఈ వీడియోతో మీకు కొంత అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. సో ఇలా మీరు సింగిల్గా ట్రావెల్ చేసేటప్పుడు టైర్ ఏ విధంగా రీప్లేస్ చేయాలి అనేది ఇది ఒక గైడింగ్ వీడియో అంతే. సో ఇలా నేనైతే చేసుకున్నాను. సో మీలో ఎప్పుడైనా ఎవరికైనా ఇబ్బంది అయితే ఈ విధంగా ట్రై చేయండి. సో మన దగ్గర ఎట్టిగా ఉంది, దాని వీడియో కూడా ఎప్పుడైనా పంక్చర్ అయితే దాని వీడియో కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. చూసారు కదా, జాక్ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. జాక్ పెట్టిన తర్వాత ఒక 10 to 15 minutesలో మన వీల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.